అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు పప్పుచారు ఉప్పు చేప చేసి చూపిస్తానండి. ఎందుకంటే మనము 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది ఈరోజు, అందుకనే ఇది చేస్తున్నాను. ఇది పప్పుచారుకి ఉప్పు చేప కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా పప్పు ఈ కప్పుతో 1 కప్పెడు పప్పు వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఇవి చేపలను మనం ఇప్పుడు వేడి నీటిలో వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. నేను వీటిలోకి ఏవేవి కావాలో కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటానే మీకు చెప్తానండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ పప్పుచారులో మనము దీంట్లో నేను వెల్లుల్లి జీలకర్ర వేసానండి. సాల్టు కారము వేసుకుందాము. పప్పుచారులోకి సరిపడా కొద్దిగా కారం వేసుకుందాము. పప్పుచారులోకి తగినంత ఉప్పు, మళ్ళీ మనము పులుసులో కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్టు. చేపల కోసం వేడి నీళ్ళు రెడీ అయినాయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను దీంట్లో వేసుకొని బాగా కడగాలండి శుభ్రంగా. ఎందుకంటే ఇవి చేపలు ఎండు చేపలు కదా, స్మెల్ వస్తుంది. అందు గురించనే శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. పప్పుచారు గురించి చింతపండు కూడా నానబెట్టుకోవాలి. మీరు పులుపు చారు ఎక్కువ కావాలంటే కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు. తక్కువ కావాలంటే కొద్ది చింతపండు తక్కువ నానబెట్టుకొని తక్కువగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కడాయిలో. ఆయిల్ వేడైందండి. ముందుగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు. నేను ఎప్పుడు పప్పుచారు చేసినా కూడా అన్ని వెజిటేబుల్స్ దీంట్లో వేస్తానండి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్. వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. దీంట్లోనే టమాటాలు, 1 టమాటా సరిపోతుందండి. టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేగాయండి. ఇప్పుడు మనము చింతపండు పిసికి పెట్టుకున్న చారును దీంట్లో వేసుకోవాలి. మనము సాల్ట్ పప్పులో వేసుకున్నాము, కారం కూడా పప్పులో వేసుకున్నాము. చారులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా దీంట్లో కారం వేయని అవసరం లేదండి. ఈ చారు మరిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పును దీంట్లో వేయాలి. వేసి పప్పు చారును బాగా మరగపెట్టుకోవాలి. మరగపెట్టుకుంటే బాగా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా ఇది ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. చూడండి, పప్పు చారు మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఈ పప్పును మరగనివ్వాలండి. మనము ఫిష్ది ఉప్పు చేప కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను వేడి నీళ్ళతో బాగా కడిగి పెట్టుకున్నాను. ఫ్రెష్గా అయ్యాయి ముక్కలు. ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం.
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి ముద్ద, కొద్దిగా పసుపు, ఇది గోలాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఉప్పు చేపలు, వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకుందాం. కారము, ఈ ముక్కలకే సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ బాగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చివరన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. చూడండి, పప్పుచారు కూడా మరిగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవన్నీ వెజిటేబుల్స్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పప్పుచారు, ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ పప్పుచారు పక్కకి ఉప్పు చేప పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.